ప్రశాంతంగా ఉన్న ఖమ్మం జిల్లాను కొన్ని విచ్ఛిన్నకర శక్తులు కులాల పేరిట మతాల పేరిట విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లాలోని 2వ డివిజన్లో డ్రైనేజీ కాలువల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల ఉచ్చులో పడి అనవసర పోలీసు కేసులు ఇరుక్కోవద్దని హితవు పలికారు. కులాలు వేరైనా మతాలు వేరైనా ఒక్క తల్లి పిల్లల్లా అన్నదమ్ములుగా కలిసిపోతేనే శుభప్రదమని, కులాల పేరిట మతాల పేరిట విద్వేషాలు సృష్టించుకుని ఇబ్బందుల పాలు కావద్దని ఆకాంక్షించారు. ఎవరి పని వాళ్ళు చేసుకొని, ఎవరి జీవనం వాళ్ళు సాగించుకొని, ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాలతో సుఖ సంతోషాలుగా ఉండే వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం చెడకుండా చూసుకోవాల్సిన బాధ్యత. కొంతమంది మతాల మధ్యన, కులాల మధ్యన గొడవలు పెట్టి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుంటారు. చిన్న చిన్న విషయాల్లో తెలియని పిల్లలతోటి ప్రేరేపించి, యువకులతోటి ఏదో ఒకటి అనిపించి, ఆ కులం అని, ఈ కులం అని, ఆ మతం అని, ఈ మతం అని, ఎవరిదైనా సరే ఎర్రటి రక్తమే, ఎవరిది కోసినా కూడా ఒకే రక్తం వస్తుంది. కాబట్టి తెలియక అధోగతి పాలై మనం రాజకీయ నాయకుల ఉచ్చుల్లో పడి గొడవలకు ప్రేరేపించి, ఆ గొడవల్లో ఇరుక్కొని పోలీస్ కేసులు పెట్టించుకొని జీవితం నాశనం చేసుకుంటాం. అందుకనే ఏ కులమైనా, ఏ మతమైనా